కాంగ్రెస్ తో రేపు భారీగా పెంచుకునేది, బీజేపీని లైట్ తీసుకునేది. అప్పుడు 10% ఓట్లు రాకపోవడం వల్ల, పాత 2% ఓట్ల దగ్గర ఆగిపోవడం వల్ల ఆగింది. ఇప్పుడు తమ దెబ్బతీసేటప్పుడు పోనీ షర్మిలని అటుకు తీసుకువెళ్ళేప్పుడు షర్మిల వైపుకి పోయేటట్టు చూడాలి వీళ్ళు. అక్కడ ఇప్పుడు వాళ్ళకి బీజేపీతో కలిసి ఉండటం వల్ల అలాంటి ప్లాన్ వేయలేకపోతున్నారు కొంత, బీజేపీ కోపగిస్తుందన్న ఉద్దేశంతో. సార్ ఈ పరిస్థితి ఒకవేళ రేపొద్దున్న సెప్టెంబర్ 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో, అంటే ఓకే బీజేపీకి ఎంతవరకు అవసరం ఉందో వైసీపీకి అనే ఒకటి, ఎందుకంటే వాళ్ళకి ఏదో 430 ఓట్ల వరకు ఎన్నో ఉన్నాయి, ఎవరితో అవసరం ఉండదు అనేది. కానీ బీజేపీ అలా ఊరుకోదు, ఈ తటస్థంగా ఉన్న పార్టీలను కలుపుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఆ పరిస్థితి వస్తే వైసీపీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందని అనుకోవచ్చు? అసలు అవసరం ఉందా బీజేపీకి? వైసీపీ కేంద్రపు రాజకీయాల్లో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకే మద్దతు ఇస్తండి. అంతేనా? సోనియా గాంధీతో విభేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టాక అప్పుడు జరిగిన ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చిందిగా. ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చింది. ఎందుకంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిలో మేమేమీ గెలిపించుకోలేము, ఎవరవుతున్నారో తెలుస్తోంది ఓపెన్ గా. తెలుస్తున్నప్పుడు మేము వెళ్ళి అవతల పక్షాన్ని నిలబడడం ఎందుకు, ఇంకో కూటమిలో చేరడం ఎందుకు అన్నది వాళ్ళ ఫస్ట్ నుంచి ఉన్న పద్ధతి. ద్రౌపది ముర్ముకి మద్దతు ఇచ్చారు, ఓపెన్ గా చెప్పారు. ఆ మొక్క జగనే చెప్పాడు. ఆ మొక్క రామ్నాథ్ కోవింద్ కి మద్దతు ఇచ్చారు, ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చారు, ప్రతిభా పాటిల్కి మద్దతు ఇచ్చారు. అట్లాగే వైస్ ప్రెసిడెంట్లుగా ఎవరుంటే వాళ్ళకి మద్దతు ఇచ్చారు. వెంకయ్య నాయుడు గారికి ఇచ్చారు, ఇటు వీళ్ళకి ఇచ్చారు, ద్రౌపది ముర్ము